ఏంది ఆడకోళ్ళు కూయి అని కాకుల్లాగా అరుస్తున్నాయి? అమ్మా కోళ్ళులాగమ్మా, కోడి. కోళ్ళేనా? ఇప్పుడు బాయ్స్ చూడు, ఫ్యాషన్ కోళ్ళు అన్నవి, ఫ్యాషన్ కోళ్ళు. ఫ్యాషన్ కోడి కోళ్ళు ఎక్కడ? ఓహో, ఫ్యాషన్ కోళ్ళు కూడా ఉంటాయన్నా? మావి పల్లి పట్టు నాటుకోళ్ళు. ఓకే బాయ్స్, కోడి. ఇప్పుడు మీరేదో కుయ్యి అంటారు, కోళ్ళలాగానే కోడి. అది కోళ్ళంటే అట్లా ఉండాలన్నా. ఇప్పుడు అసలైన కోళ్ళు కోడి. మీరు బాగా నేర్చుకుంటే తమిళ్లో కూడా ఉంది. కాకులు అరుస్తున్నారన్న. మా పిల్లకాయలు నువ్వు కాకులు అంతన్నా. మా పిల్లలు చాలా మంచోళ్ళు. మంచోళ్ళు కదమ్మా మీరు? ఆ మంచోళ్ళని అందరూ గట్టిగా చేయి పైకెత్తండి. హల్లెలూయా, బోలో యేసు మహారాజ్కే హల్లెలూయా. టర్న్ బ్యాక్. శబాష్, మీరంతా మంచోళ్ళు కదా, అందుకని. మేము మంచోళ్ళం కాదని వాళ్ళు చేయి పైకెత్తండి ఒకసారి. నాకు తెలుసు ఎవడో ఒకడు ఉంటాడు ఇక్కడ. వరే సుబ్బరాయుడు, ఎట్ రైట్ అయితే నువ్వు రైట్ ఫస్ట్ నుంచి, ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ లెసన్ వినక ముందు కోడి తన పిల్లలను దారి చేర్చునట్లు నీకు జీవమిచ్చిన నా యేసు. కోడి కోడి మళ్ళీ కోడి తన పిల్లలను, సౌండ్ పెంచాలి. కోడి పిల్లచూచున్నాడు, పిల్లచూచున్నాడు నీకు జీవాన్ని. మళ్ళీ ఒకసారి పిల్లచూచున్నాడు, పిల్లచూచున్నాడు. సాకులేమి చెప్పకుండా, సాకులేమి చెప్పకుండా బడిగా. మళ్ళీ ఒకసారి సాకులు. సిలువ చెంతనే నీకు రక్షణ దొరుకును. సిలువ అందరు మోకరించాలి. దినము ప్రార్థించుచు వేద వాక్యం పఠించు, తప్పక యేసునాథుని రెక్కల క్రింద ఉండు. గట్టిగా, తప్పక యేసునాథుని. కోడి కోడి, ఇంకొంచెం గట్టిగా, కోడి. రెడీ? కోడి తన పిల్లలను. బాయ్స్ కొంచెం సౌండ్ పెంచండి. పిల్ల చూచున్నాడు, చూచున్నాడు కోడి కోడి. అక్కడ ఒక అక్క ఉందన్న. ఆ అక్క ఎట్లా చేస్తుంది? కూర్చోండి, అందరు కూర్చోండి. సిట్ డౌన్ ప్లీజ్. క్లోజింగ్ లెసన్ తీసుకుని వెళ్ళరండి. క్లోజింగ్ లెసన్ రైట్. అక్కడ ఒక అక్క ఉంది. అక్క ఏం చేస్తుంది తెలుసా? పిల్ల చూచున్నాడు నీకు ఏదేదో చేస్తుందన్న. కొన్నిసార్లు ఇట్టేస్తుంది, కొన్నిసార్లు అట్టేస్తుంది. సో ఊర్లో కరేపాకేస్తుందేమన్నా. మధ్యాహ్నం సరిగ్గా చేయలేదు అనుకోండి, నేను ఏం చేస్తానో మీకు అస్సలు తెలియదు, నాకు అంతకంటే తెలియదు. సరేనా? జాగ్రత్త. రైట్. పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏం పాట పాడుకున్నాం మనం? నాకు ఇప్పుడు క్లోజింగ్ లెసన్ ఎలా చెప్పాలని చాలా భయం వేసింది నాకు. ఎందుకో తెలుసా? ఎందుకు ఎందుకు మీకు తెలీదా?
ఆకలి వేస్తుంది మీకు బాగా అని ఒకటి. రెండోది ఎందుకు భయం వేసిందో తెలుసా? చాలామందికి నిద్ర కూడా వస్తుంది కదా. నాకు ఇప్పుడు ధైర్యం ఏంటంటే, ఇప్పటి వరకు ఏం కూసింది? ఏం కూసింది? కోడి ఎప్పుడు కూస్తుంది? మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నాం మనం. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పటి వరకు ఎన్ని కోళ్ళు కూసాయో కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాం మనం. ఓకేనా? సరే, మనం క్లోజింగ్ లెసన్లోకి వెళ్దాం. వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ మోకరించండి. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన నమ్మకమైన యేసు ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, చిన్న బిడ్డల పరిచయాలు ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. మరి మార్నింగ్ సెక్షన్ ముగింపులోనికి వచ్చినాం. ప్రభువా, మీ సన్నిధి, మీ యొక్క దయల తండ్రి మాటల కొరకు ఎదురు చూస్తుంటున్నాం. సహాయం చేయండి. చిన్న బిడ్డలను నా దగ్గర రానియండి, వారిని ఆటంకపరచొద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పింది దేవుడో గనుక బిడ్డలందరూ కూడా మీ నిత్యరాజ్య వారసులగునట్లుగా వీరి హృదయాలు మీరు తెరవమని వేడుకుంటున్నాం. కనికరించండి. విశేషంగా జీవం గల తండ్రి, నన్ను నేను మీ శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాను. కడిగి శుద్ధీకరించి ఖాళీ చేసి పరమందుండి మీరు నాకు ఏదైతే ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నారో ఆ మాటలు మాత్రం బోధించినట్లు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నాలుగుకి తగిలించి పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిలో మీరు ఆశించిన రీతిలో బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించినట్లుగా నన్ను బలపరచమని దేవా కోరుకుంటూ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నమ్మకమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సరే, స్టోరీ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? భోజనం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే, స్టోరీ వినడానికి ఎక్కువ మంది చేతులు ఎత్తారు కాబట్టి స్టోరీలోకి వెళ్దాం. మీరు ఎక్కువ మంది లంచ్కి ఎత్తుంటే ముందు మీకు ఫుడ్ పెట్టిన తర్వాత స్టోరీ చెప్పేవాళ్ళం. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, మీకు ఏ రోజు అంటే బాగా ఇష్టం? ఇంకా స్పెషల్ డేస్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు అది బర్త్డే అని? ఎవరు? వెరీ గుడ్. అని అక్కడ నా బ్యాగ్ ఉంది, అలాగే ఇలా ఇవ్వ. అక్కడ ఏ డే అంటే ఇష్టం మీకు అందరికీ? ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, అందరు చాలామంది. ఎవరు మ్యారేజ్ డే ఇష్టం అని చెప్పలా కదా? ఏ డే ఇష్టము చెప్పాలి నాకు. ఎంతమందికి బర్త్డే అంటే ఇష్టం? ఎంతమందికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టం? ఎంతమందికి ఇష్టం? ఎవరు బర్త్డే అని చెప్పింది? ఫస్ట్ బాయ్. ఓకే, సరే. ఏమి ఇష్టం అని చెప్పినారు? బర్త్డే అంటే చాలా ఇష్టం. అందరికీ ఇష్టం కదా బర్త్డే అంటే. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా. ఎందుకు ఇష్టం బర్త్డే అంటే? ఏముంటాయి బర్త్డే రోజున? కొత్త బట్టలు ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, కేక్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు కదా. అన్నిటికంటే ఎలా ఉంటుంది అమ్మా? అబ్బా, మర్చిపోయినా నేను, గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. బర్త్డే అంటే ఈ మంత్లో ఎంతమంది బర్త్డేస్ అయిపోయినాయి? చాలామంది బర్త్డేస్ అయిపోయినాయి కదా, ఇంకా చాలామంది ఉన్నాయి. ఓకే, సరే. అందరికి ఏమి ఇష్టం? చాక్లెట్స్, కేక్స్, ఫ్రెండ్స్, ఇంకేంటమ్మా, గిఫ్ట్స్ చాలా ఇష్టం కదా. సరే, అలాంటి ఒక బర్త్డే మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? సరే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా కదా, మీకు తల్లిదండ్రులు అంటే ఎంతమందికి ఇష్టం కదా? ఎందుకు ఇష్టం? వారి ద్వారా దేవుడి లోకానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు కదా. అవునా కాదా? తల్లిదండ్రులు అంటే ఎందుకు ఇష్టం?
తల్లిదండ్రులు ఉంటేనే కదా మీరు భూమి మీదకి వచ్చారు, అందుకే కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రోజుల్లో ఏంటంటే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం లేదు చెప్పాలి, బాగా చెప్పాలి, నిజం చెప్పాలి. నాకు ఎవరంటే ఇష్టం లేదు? తల్లిదండ్రులు అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకో చెప్తున్నాను తెలుసా? నేను తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులకు సహాయము చేయరు. ఇక్కడ ఎంతమంది గర్ల్స్ కిచెన్లో మీ మమ్మీకి హెల్ప్ చేస్తారు? చేయొద్దండి, యథార్థంగా ఎత్తాల. మమ్మీ వాళ్ళు ఎవరు చూడట్లే, కానీ ఇక్కడ ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నారు. వెరీ గుడ్, దించేయండి. ఎంతమంది తల్లిదండ్రులకు సహాయం చేయరు? ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం కదా, ఒప్పుకోవాలా. ఎంతమంది చేయరు? పేరెంట్స్కి చాలామంది ఏం చేయరు? హెల్ప్ చేయరు కదా. అయితే ఇక్కడున్న ఈ పాపను చూడండి, మీకు అందరికీ పిక్చర్ కనిపిస్తుందా? చూడండి, ఈ పాప వైట్ టీషర్ట్ వేసుకుని ఉంది కదా, ఆ పాప అందరికి కనిపిస్తుందా? మీకు కనిపిస్తుంది కదా. ఈ పాప ఎక్కడున్నట్టు కనిపిస్తుంది మీకు? కిచెన్లో ఉంది కదా. పాప చేతిలో ఏముంది? ఎస్, దూరం కనిపించలేదేమో. ఆ పాప చేతిలో ఒక గరిట లెక్క స్పూన్ ఉంది. అర్థమైందా? అంటే ఈ పాప ఇప్పుడు మమ్మీకి ఏం చేస్తుంది? ఈ పాప పేరు ఏంటో తెలుసా? ఎమ్మా. ఏంటి పాప పేరు? ఈ పాప పేరు ఎమ్మ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాప ఏం చేస్తుందంటే తల్లికి ప్రతిదినము కిచెన్లో హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుంది? కిచెన్లో సహాయం చేస్తుంది. మీరు ఎంత హెల్ప్ చేస్తారు మహా అయితే? ఆ గరిటె ఇటు తీసుకురామ్మా, ఆ టంబ్లర్ ఇలా తీసుకురా, ఆ ప్లేట్ ఇలా తీసుకురా అంటే మూడోసారికి ఏమన్నీ ఒకసారే చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు తిప్పుతావు, నువ్వు తెచ్చుకోపో, అంతేనా మీరు చెప్పేది అమ్మ వాళ్ళకి? కానీ ఎమ్మ చాలా మంచిది, ఎప్పుడు అలా చెప్పదు. ఎవరైనా మాట్లాడితే నేను వాళ్ళని నిలబెడతాను, బ్యాక్ బాయ్స్. ఎవరైనా మాట్లాడినట్టుగా అనిపిస్తే నేను నించోబెడతాను అందరి ముందు మిమ్మల్ని. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు నేను ప్రశ్న అడిగితే జవాబు చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాను నేను ఖచ్చితంగా, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాప ప్రతిదినము, ఒకరోజు 2 రోజులు తనకి ఇష్టమైనప్పుడు కాదు, మమ్మీకి ఏం చేస్తుంది? ప్రతిదినము హెల్ప్ చేస్తూ ఉండేది. ఓకేనా. అయితే ఈ అమ్మ ఇలా హెల్ప్ చేస్తూ మమ్మీతో అనింది, అమ్మా నా బర్త్డే దగ్గరగా ఉంది కదా అని గుర్తు చేస్తుంది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకు గుర్తుంటుందా ఉండదా? ఖచ్చితంగా గుర్తుంటుంది. నేను పేరు బట్టి పిలుస్తా, నాకు తెలిసిన పిల్లలైతే మాట్లాడుతుంటే. బీ కేర్ఫుల్. ఓకే. అయితే ఏం చేస్తూ వచ్చింది తెలుసా? వాళ్ళ అమ్మకి, అమ్మ నా బర్త్డే చాలా దగ్గరగా ఉంది కదా అని గుర్తు చేసింది. అవునమ్మా చాలా దగ్గరగా ఉంది అని అన్నప్పుడు కొద్దిసేపు అలా ఆలోచించి అంటుంది, అమ్మా నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటానమ్మా అని అడిగింది. ఏమడిగింది? నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటానమ్మా అని అడిగింది. వాళ్ళ అమ్మ సంతోషంగా, చాలా సంతోషం అమ్మ, పిలుచుకో, మీ ఫ్రెండ్స్కి నేను రకరకాల భోజన పదార్థాలు సిద్ధపరిచి వాళ్ళకు కూడా అరేంజ్ చేస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది. చెప్పిన కొద్దిసేపటికి ఏమైందంటే మళ్ళీ అమ్మాయి ఆలోచన చేసుకుంటూ, అమ్మ కేక్ కూడా చేస్తావా నాకు అని అడిగింది వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మంది, ఓకే తప్పకుండా ఏం చేస్తాను, నీకు కేక్ కూడా రెడీ చేస్తాను అని చెప్పింది వాళ్ళమ్మ. ఓకే. ఇంకా బర్త్డే 2-3 రోజులు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అబ్బా ఈ 2 రోజులు ఎప్పుడైపోతాయా, నా బర్త్డే ఎప్పుడు వచ్చేస్తుందా కదా, అంతే కదా. ఎంత అబ్బా కొత్త డ్రెస్ తీసేస్తారు మా డాడీ మమ్మీ, ఇప్పుడు దాన్ని ఎప్పుడు వేసుకోవాలి, ఇలా చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. అలాగనే ఈ పాప కూడా ఉంది, రోజు ఎదురు చూస్తూ ఉంది. ఆఖరికి బర్త్డే వచ్చేసింది. ఎవరిది? ఏం పేరు? ఎమ్మా, EMMA, ఎమ్మా. ఓకేనా. ఎమ్మ బర్త్డే ఆల్రెడీ వచ్చేసిన తర్వాత ఎమ్మ వాళ్ళ మమ్మీ చెప్పింది, అమ్మా నేను అన్నీ చేస్తాను, కిచెన్ వర్క్ అంతట్లో నాకేం చేయాలి, సహాయం చెయ్యి అని అడిగింది. ఏమడిగింది? కాబట్టి ఎమ్మ ఏం చేస్తుంది? వాళ్ళ మమ్మీకి కిచెన్ వర్క్ అంతట్లో చాలా సహాయం చేస్తూ ఉంది. చేసి అన్ని పనులు అయిపోయినాక వాళ్ళ అమ్మ అనింది, అమ్మా నువ్వు వెళ్ళి ఇంకా ఫ్రెష్ అవ్వు, నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంది, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏమవ్వాలి, ఫ్రెష్ అయ్యి చక్కగా క్రొత్త బట్టలు వేసుకో అని చెప్పి వాళ్ళ ఎమ్మకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు ఎమ్మ అంది, అమ్మ కేక్ విషయం ఏంటి అని అడిగింది. ఏమడిగింది?
అంటే వాళ్ళ అమ్మ అనింది, చూడండి తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద, కానీ పిల్లలకు మాత్రము తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్ తెచ్చేవి, ఫ్రెండ్స్ మాటలు అన్నీ నచ్చి తల్లిదండ్రులు అంటే ప్రేమ లేకుండా అయిపోతుంది. అయితే వాళ్ళ అమ్మ అనింది, అమ్మ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కిచెన్ డోర్ వేసేసుకొని నేను నీ కొరకు మంచి కేకును రెడీ చేస్తాను. ఆ కేక్ సర్ప్రైజ్గా నీ ఫ్రెండ్స్ వచ్చి భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆ కేక్ కట్ చేసే ముందు నీకు ఆ కేక్ నేను చూపిస్తానని చెప్పింది వాళ్ళ అమ్మ. అర్థమైందా మీకు? చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి అమ్మ కూడా చక్కగా అమ్మ మాట వినింది, వెళ్ళిపోయి తను ఫ్రెష్ అయ్యింది. ఎన్నిసార్లు కిచెన్ దగ్గరకు వచ్చినా వాళ్ళ అమ్మ ఓపెన్ చేయడం లేదు. సరే ఆఖరికి వాళ్ళ అమ్మ ఏం చేసిందో చూడండి. అమ్మ కొరకు ఏం చేసింది వాళ్ళమ్మ? కనిపిస్తుందా? ఏ షేప్లో ఉంది ఇది? ఎలుగుబంటి షేప్లో ఉంది. ఎలా ఉంది అంటే చిన్న బొమ్మ, ఓకేనా? అలాంటి షేప్లో ఉంది. దానిపైన ఏం పూసింది? చక్కగా చాక్లెట్ క్రీమ్ పూసింది. ఇంకా దానిపైన ఏం అంటించింది? స్టిక్ చేసింది చూడండి. చక్కగా కళ్ళు, ముక్కు, ఇట్లా చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర ఇవంతా కూడా ఎట్లా దేంతో స్టిక్ చేసింది? ఇవన్నీ కలర్ఫుల్ నట్స్ ఆర్ చాక్లెట్స్. అర్థమైందా? ఇవన్నీ స్టిక్ చేసి అమ్మ కోసం చక్కని కేక్ రెడీ చేసి పెట్టింది. ఏం చేసింది తెలుసా వాళ్ళమ్మ? అమ్మ అప్పుడు ఓపెన్ చేసి అమ్మని లోపలికి రమ్మని అడిగింది. లోపలికి రమ్మని అడిగినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, అమ్మ లోపలికి వచ్చింది. ఎందులోకి వచ్చింది? ఇప్పుడు అమ్మ కిచెన్లోనికి వచ్చింది. చూసారా? కిచెన్లో ఏమైనా కేక్ కనిపిస్తుందా? ఎలా ఉంది కిచెన్? అసలు క్లీన్గా అసలు వర్క్ చేశారా లేదా అన్నట్టుంది కిచెన్ ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు అమ్మకి చాలా డౌట్ వస్తూ ఉంది. ఇంతకీ మా మమ్మీ నాకు కేక్ చేసిందా లేదా అని చాలా డౌట్ ఫీల్ అవుతూ ఉంది. వాళ్ళ అమ్మ చెప్పిందమ్మా, నేను నీకు కేక్ చేశాను, కేక్ కబోర్డ్లో దాచిపెట్టాను, నువ్వు మాత్రం కబోర్డ్ అస్సలా ఓపెన్ చేయొద్దు, నీకు సర్ప్రైజ్గా నేను ఆ టైంకి ఇస్తాను అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత అమ్మ బాగా ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తారు పిల్లలు? చెప్పాలి మీరు. అమ్మ కాదు, కిచెన్లోనే ఉంది కదా, ఎప్పుడు కబోర్డ్ ఓపెన్ చేసి కేక్ చూడాలా అని తన ఆలోచన అంతా ఉంది. అర్థమైందా మీకు? అయితే ఏం జరుగుతూ వచ్చిందంటే వాళ్ళ అమ్మ ఈమె కిచెన్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ, అమ్మా కబోర్డ్ మాత్రం నువ్వు ఓపెన్ చేయొద్దు, నేను చెప్పాను కదా నీకు ఆ టైంకి ఇస్తాను అని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. అమ్మ నిలబడి, ఏమబ్బా నేను కబోర్డ్ తీస్తానని మా అమ్మకి ఎట్లా తెలుసు, ఏమి ఆమె ఎట్లా అరుస్తుంది, వద్దులే అనుకుని భయపడతా ఉంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది ఆమెకి? మళ్ళీ కేకు ఏదైనా కబోర్డ్ ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ లోపల తనకు ఒక డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారేమని గబగబా బయటకు వెళ్తుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఇంటి పక్కన ఆంటీ వచ్చి ఉంటుంది. ఏమా మీ అమ్మగారు ఉన్నారా, మా పాపకు కొంచెం బాగుండలేదు, కొంచెం మీ అమ్మని పిలుస్తావా అని అడిగింది. ఆ ఆంటీ అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఆ మాట విని, ఏమ్మా నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వేం చేయకూడదు, కేకు ఎక్కడుందో తెలియదు, కబోర్డ్లో పెట్టానని చెప్పింది మమ్మీ. కబోర్డ్లో తట్టలో పెట్టి క్లోజ్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టాను నేను, నువ్వు దాన్ని మాత్రం ఏం చేయకూడదు అని చెప్పింది, టచ్ చేయకూడదు అని చెప్పింది. కానీ వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చిన్న తమ్ముడు కూడా ఉంటాడు, నువ్వు తమ్ముడు జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వచ్చేస్తాను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అని చెప్పింది. అమ్మ వాళ్ళు పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే వస్తారా? చెప్పండి పిల్లలు. 5 minutes అని 50 minutesకి వస్తారు కదా. అందుకని ఈమెకు బాగా తెలుసు మా అమ్మ వెంటనే రాదులే అని ఏం చేస్తుందంటే ఇప్పుడు వెతకటం మొదలుపెట్టింది. ఏం వెతకడం మొదలుపెట్టింది? కేక్ని వెతకటం మొదలుపెట్టింది. అమ్మ ఏం చెప్పింది? అసలు కబోర్డ్ ఓపెన్ చేయొద్దు అని చెప్పింది, కబోర్డు ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఇప్పుడు అమ్మాయి వెతుకుతా ఉన్నప్పుడు చూస్తూ ఉంది, ఎక్కడుందబ్బా అని చెప్పి చూసేసరికి ఆఖరికి ఏం జరిగిందంటే తన కబోర్డ్ ఆల్రెడీ తీసేసింది. ఏం చేసింది? కబోర్డు ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఓపెన్ చేసి కేక్ కనిపించింది ఎమ్మాకి కేక్ కనిపించింది. కానీ ఏం గుర్తొస్తుంది ఎమ్మాకంటే? ఏం గుర్తొస్తుంది? అమ్మ ఏం చెప్పింది? టచ్ చేయొద్దని చెప్పింది కదా.
ఒక మాట, ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కనిపిస్తుంది ఎవరికైనా? మీ దగ్గర బైబిల్ ఉంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదవండి. గట్టిగా ఒకరు చదవండి. ఎవరు ఫస్ట్ చదువుతారో చూస్తాను. కొలస్సీ 3:20. కొలస్సీ 3:20. పిల్లలు వెరీ గుడ్. ఎవరు చదివారు? పిల్లలు, స్టూడెంట్స్. పిల్లలు చదవాలా, టీచర్స్ కాదు, పిల్లలు చదవాలి. ఎవరు చదివారు? వెరీ గుడ్. చదవమ్మా. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా చదివిన అమ్మాయికి ఇవ్వండి. ఓకేనా? పిల్లలారా ఏం చేయాలి మీరు? అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అమ్మ, బైబిల్ చదివిన పాప కొన్ని విషయాలను ఉందా? 2-3 విషయాలను ఉందా? అన్ని విషయాలంటే చెప్పండి మీరు, 1-2 నాకు చెప్పండి. అన్ని విషయాలంటే చెప్పాలి నాకు. అన్ని విషయాలంటే ఏంటి? అబద్ధము చెప్పొద్దు అందానికి అమ్మ. ఏం చేయకూడదు? అబద్ధము చెప్పకూడదు. ఏదన్నా ముట్టవద్దు అని చెప్పింది అనుకో, దాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఓపెన్ చేయొద్దు అని చెప్పింది అనుకో, ఏం చేయకూడదు? అదే కొలస్సీ 3:20. ఏంటి? పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి ఏంటంట? మెచ్చుకునేది. అంటే మీరు మాట వింటే, తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటే ఎవరికి సంతోషము? మీకు సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, దేవునికి కూడా సంతోషం. అర్థమైంది? ఈ వాక్యం మీరు హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అమ్మ ఇప్పుడు కనుక మీకు ఎవరితో అయినా కానీ, అర్థమైందా? టీవీ చూస్తూ ఉన్నారు, టీవీ ఆఫ్ చేసేయి, రిమోట్ నాకు ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా మీరు? ఎవరన్నా రిమోట్ దాచేసి ఇంకా చూస్తూనే ఉంటారు. సరే, ఇప్పుడు టీవీల వరకు లేదు, ఫోను తినేటప్పుడు ఏదో కొంచెంసేపు ఫోన్ ఇచ్చారనుకో, ఫోన్ ఆఫ్ చేసేయి అంటే ఏం చేస్తారు మీరు? ఆఫ్ చేయరు. ఏం చేస్తారు? ఇంకొంతసేపు అమ్మ, ఇంకొంతసేపు. అన్ని విషయాలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. అయితే ఈ వాక్యం చూడండి, కొలస్సీ 3:20. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? మనము అన్ని విషయాల్లో వారి మాట మనం ఏం చేయాలి? వినాలి. ఇది ప్రభువుని బట్టి ఎలాంటిదంట? మెచ్చుకోదగిన విషయం ఇది. అర్థమైందా? అయితే అమ్మ ఏం చేసిందో చూడండి, మీకు అందరికీ తెలిసింది కదా ఏం చేస్తూ వచ్చింది అమ్మ ఇప్పుడు అంటే. బాగా చూడండి, ఏం చేసింది అమ్మ? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? ఏం ఓపెన్ చేయొద్దనింది? కబోర్డ్ ఓపెన్ చేయొద్దనింది. కబోర్డ్ ఓపెన్ చేసింది. తన చేతికి ఏమంటుంది చూడండి, ఏమంటుంది? కేక్ అంటింది. కేక్ అంటిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు కదా? అవునా కాదా? మా అబ్బాయి ఉన్నాడు, కేక్ కట్ చేయకముందే కేక్లో చేయబెట్టి ముందు తినేస్తాడు ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. అర్థమైందా? కేక్ టేస్ట్ చూసిన వెంటనే ఏమనిపించింది ఇప్పుడు అమ్మకి? అక్కడ అల్లరి చేసేవాళ్ళు అంకులు కొడతా ఉన్నారు, మీరు ఎవరన్నా దెబ్బలు తింటే అక్కడ రెడీగా ఉంటూ ఉండొచ్చు. కేక్ టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉంది? నా వైపు చూడాలి. చూడండి, అమ్మ ఏం చేసింది? కేకు టేస్ట్ చూసిన తర్వాత అనుకుంది ఇంకొంచెం టేస్ట్ చూద్దామని చూసింది. చాలా టేస్టీగా ఉంది. ఈ లోపల తనకి ఏమైంది? ఒక సౌండ్ వినిపించింది. సౌండ్ వినిపించేసరికి అమ్మ వచ్చేసిందని భయంతో కబోర్డ్ క్లోజ్ చేసేసింది, బయటకు వెళ్ళిపోయింది. కానీ అమ్మ వచ్చిన తర్వాత ఏం అడగలేదో తెలుసా? అమ్మ కబోర్డ్ ఓపెన్ చేసావా, కేక్ ఏమన్నా చూసావా అని అమ్మ మాత్రం ఏం చేయలేదు, తన్నే అడగలేదు. ఎందుకు అడగలేదు అంటారు మీరు? ఎమ్మ వాళ్ళ అమ్మకి నమ్మకం ఏంటో తెలుసా? నేను చెప్పిన మాట ఎమ్మ పాటిస్తుంది, నాకు అన్ని పనుల్లో సహాయం చేస్తుంది, నా మాట వింటుంది. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది? అన్ని పనుల్లో నమ్మకం ఉంది కనుక ఈ పని కూడా తను ఏం చేసి ఉండదు అనుకుంది, తప్పు చేసి ఉండదని అనుకుంది. సరే, అలాగ అయిన తర్వాత ఎమ్మ టేస్ట్ చూసింది. టేస్ట్ చూసిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే క్లోజ్ చేసేసింది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది. ఈవినింగ్ అయిపోయింది, పిల్లలతో చాలాసేపు ఆడుకుంది, అన్నీ రెడీ చేసేసుకుని చూడండి కొత్త బట్టలు వేసుకునింది అమ్మ. కొత్త బట్టలు కనిపిస్తుంది. ఇందాక ఏ కలర్ టీషర్ట్ ఉంది తనకి? ఇప్పుడు ఏ కలర్ వేసుకునింది?
ఇప్పుడు ఎలా రెడీ అయిపోయింది? బర్త్డేకి చక్కగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే వాళ్ళ అమ్మ ఇంక ఏమయ్యావు? బర్త్డే పార్టీ అయిపోయింది, పిల్లలతో చక్కగా ఆడుకున్నావు, భోజనాలు తినేశారు. ఇప్పుడు ఏ సమయమో తెలుసా నీకు? కేక్ కటింగ్ టైం అని చెప్పింది వాళ్ళ మమ్మీ. ఏ టైం అంటే బాగా ఇష్టం పిల్లలకి? కేక్ కటింగ్ టైం అంటే చాలా ఇష్టం. కేక్ కటింగ్ టైంలో ఏమేమి ఇస్తారు మనకి? ఇందా చెప్పారు కదా, గిఫ్ట్స్ ఇస్తారు. ఏమిస్తారు? కాబట్టి కేక్ కటింగ్ టైంలో తను చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ గబ్బా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమనిపించింది? చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం ఆశ్చర్యం అనిపించిందంటే వాళ్ళ అమ్మకి ఏమైంది తెలుసా? చాలా ఆశ్చర్యం అనిపించింది. కేక్ ఇందాక ఎలాగుంది? ఎలా ఉంది కేక్ ఇందాక? చెప్పాలి కదా, టెడ్డీ బేర్ షేప్లో ఉంది. ఇప్పుడు ఏమైంది? కేక్ అంతా కేక్ అయిపోయింది. ఆ చుట్టూ ప్లేట్ చుట్టూ చిన్న చిన్న ముక్కలన్నీ పడిపోయి ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు వాళ్ళ అమ్మకి బాధ వచ్చింది, కోపం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అడిగింది అమ్మ నువ్వేం చేస్తావు అని అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పిందో తెలుసా? భయపడింది, ఏడ్చింది. ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కేక్ కట్ చేయడానికి ఉందా? కేక్ కట్ చేయడానికి ఇంకేక్ ఉందా? ఇప్పుడు రెడీ చేయగలరా కేక్? ఇంకేమైనా అర్థమైందా? అయితే ఇప్పుడు అమ్మ భయపడింది. అమ్మ నేను ఏం చేశానో తెలుసా? ఏం చేశాను? నువ్వు లేనప్పుడు వెళ్ళి బాగా ఏడుస్తుంది. తను ఏం కోరుకుంది? అమ్మను ఏమని అడిగింది? నా కొరకు కేక్ చేయమంది. అమ్మ చేసిందా లేదా? కదా, తన కూతురు అడిగితే తల్లి చేసింది, కానీ తల్లి మాటకి కూతురు విధేయత చూపలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు అమ్మ అంటుంది, అమ్మ నేను కేక్ని ఊరికెలాగా నా ఫింగర్తో తీసుకుని టేస్ట్ చేశాను, చాలా బాగుంది అనుకున్నాను. ఈ లోపల నువ్వు వచ్చావని ఏం చేశాను? నేను ఆ యొక్క కబోర్డ్ క్లోజ్ చేశాను. ఈ లోపల ఏం జరిగిందో నాకు తెలియదమ్మా అని గట్టిగా ఏడుస్తూ ఉంది. అయ్యో నాకు కేక్ కటింగ్ టైం అయిపోయిందే అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మకి చాలా బాధ వేసింది. ఈ లోపల వాళ్ళ అమ్మ లోపల అంతా చూస్తూ ఉన్నప్పుడు పక్కన ఏం కనిపించింది? ఇప్పుడు ఏం జరిగింది మీకు అర్థమైందా? వాళ్ళ అమ్మ వస్తుందని ఏం చేసింది? హడావుడిగా డోర్ ఆ కబోర్డ్ క్లోజ్ చేస్తుంది. ఆ కబోర్డ్ డోర్ ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు. ఎలా క్లోజ్ అవ్వలేదు? సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. కాబట్టి పిల్లి వెళ్ళడానికి ఏమైంది? అవకాశం దొరికింది. పిల్లి వెళ్ళిన తర్వాత ఊరుకుంటుందా? కేక్ టేస్ట్ పిల్లికి కూడా చాలా ఇష్టం. సో పిల్లి ఏం చేసింది? కావలసినంత సమృద్ధిగా తినేసి మిగిలిందంతా వదిలేసి ఉంది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అమ్మ నష్టపోయింది. చూడండి, మన జీవితంలో పిల్లలు మీరు అనుకుంటారు కదా, ఆ అబ్బాయి వెనకాల స్పెక్స్ అబ్బాయి మాట్లాడుతూనే ఉన్నాడు. బీబీఎస్కి వచ్చాడో మరి పాపం మాట్లాడడానికి వచ్చినాడు ఫ్రెండ్తో. మీరు ఏమనుకుంటారంటే, మా అమ్మ వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళాను, మా అమ్మ చూడొద్దన్నా చూశాను, మా అమ్మ చేయొద్దన్నా చేశాను, నాకేమైంది అని అనుకుంటారు. కానీ సాతాను మీరు చేసిన చిన్న తప్పును బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎక్కడికి ప్రవేశిస్తాడు? లోపలికి ప్రవేశిస్తాడు. మనకిష్టమైంది ఆత్మీయతను లేకపోతే దేవుణ్ణి కలిగిన స్వభావం అంతటిని ఏం చేస్తుంది? ఆ శత్రువు పాడు చేస్తుంది. ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి అమ్మ చాలా ఏడ్చింది. ఏడ్చి చూడండి, వాళ్ళ అమ్మ చెప్పింది పిల్లల్ని, కేక్ కటింగ్ లేదులే అమ్మ, మీరు భోజనాలు చేశారు కదా, అమ్మ కొరకు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది వాళ్ళ అమ్మ. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మ ఏం చేస్తుందో బాగా చూడండి. మీరు ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మ? నిద్రపోతుందా? నిద్రపోతారు ఇంకా టైంలో? ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూసారా, గ్రీన్ డ్రెస్లో. ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? ఏడుస్తూ ఉంది. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది బాగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చేస్తుంది? కేక్ ఎక్కడ పెట్టిందా, ఎలా తినాలా, తింటే ఎంత బాగుందని చూసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఏడుస్తూ ఉంది. అయ్యో మా అమ్మ చెప్పినప్పుడు వింటే ఎంత బాగుండేది,
నేను ఇప్పుడు ఏం చేస్తాను, కేక్ సంతోషంగా కట్ చేసి నాకు ఇష్టమైనంత కేక్ తినేదాన్ని, పిలిచిన నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఏం చేసేదాన్ని, నేను కేకు ఇచ్చుండేదాన్ని అని చెప్పి చాలా బాధపడింది అమ్మ. బాధపడితే వస్తుందా కేక్? వస్తుందా మళ్ళీ? కదా, రాదు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది పిల్లలైతే అవిధేయులుగా ఉన్నారో, ఎవరికి? తల్లిదండ్రులకి. అంటే చేయొద్దు అంటే ఏం చేస్తారు పిల్లలు? చేస్తారు. తద్వారా ఎంతో నష్టాన్ని పొందుకుంటారు. మీరు ఎలాంటి నష్టం అంటే, కొన్నిసార్లు ఇప్పుడు ఇది స్టోరీ వల్ల ఒక కేకే పోయింది. ఆమెకి ఏం పోయింది? చాలాసార్లు మీరు అమ్మా నాన్న చేయొద్దన్న పని చేస్తున్నప్పుడు లోపల మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అయ్యో అమ్మ చెప్పింది కదా, చేయకూడదు అనిపిస్తూ ఉంది. ఇంకో ప్రక్క ఏమనిపిస్తుంది? ఏం మా అమ్మ తెలుసుకునే లోపల ఏం లేదా, ఆమెకేం తెలుస్తుందిలే, ఆమె తెలివి తక్కువదిలే, ఆమె బుర్ర పని చేయదులే ఆమెకి, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? అవిధేయత చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు మీరు? అవిధేయతని ఇంగ్లీష్లో ఏమంటారు? డిసొబీడియన్స్. అర్థమైందా? తల్లిదండ్రులకు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి చాలామంది నష్టపోతారు. చాలామంది పిల్లలు ఇప్పుడు వీబీఎస్కి మనం ఎందుకు వచ్చినాము? ఎందుకు వచ్చారు వీబీఎస్కి? హాలిడేసేనా? టైం పాస్కా? ఏం నేర్చుకోవడానికి వచ్చారు? దేవుని మాటలు నేర్చుకోవడానికి వచ్చారు. దేవుని మాటల ప్రకారం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మీరు మోకరించి యేసయ్యను ఒక మాట అడగాలి. ఏమని అడగాలి? యేసయ్యా, నేను ఎన్నోసార్లు మీరు చెప్పిన మాటకి అవిధేయురాలుగా ఉన్నాను. ఎలా ఉన్నాను? డిజోబే చేస్తూ వచ్చాను, ఎన్నో నష్టాలు చూశాను. ఈ రోజు నుంచి నేను ఏం చేయను? డిజోబే చేయను. ఎమ్మలాగా బాధపడే అవసరం నాకు లేదు. ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎండలో కూర్చోగలమా చెప్పండి? మనకి ఇలాగ రూఫ్ ఉండి ఫ్యాన్లు ఉండి కదా, చుట్టూ కొంచెం మొక్కలు ఉంటేనే వేడిలో కూర్చోలేకపోతున్నాం. డిజోబే చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం తెలుసా మీకు అందరికీ? చెప్పండి, తెలుసా? డిజోబే చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఒబే చేస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళిన తర్వాత వేడి ఉండదు, రాత్రి ఉండదు, పగలుండదు, మనలాగా ఆకలి ఉండదు, ఇలా విసురుకునేది ఉండదు, చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైతే డిజోబే చేస్తారో వాళ్ళు ఎమ్మ మంచం మీద పడుకొని ఫ్యాన్ కింద ఏడుస్తూ వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని బతిమాలుతూ, ఏడవద్దమ్మా, ఏం కాదు, నేను ఉన్నాను, సరే యేసయ్యని క్షమాపణ అడుగు, ఇప్పుడైనా యేసయ్య క్షమిస్తారని చెప్తుంది. వన్స్ నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేర్ ఈజ్ నో క్షమాపణ అనేది ఏమి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, డిజోబే చిన్నదే, అవిధేయత చాలా చిన్నది, కానీ దాని ప్రతిఫలం చాలా పెద్దది. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? అవిధేయత అనే దాని ప్రతిఫలము చాలా కఠినంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇద్దరం ఏం నేర్చుకున్నాం? ఎమ్మాస్ యొక్క బర్త్డే ద్వారా ఏం నేర్చుకున్నాం? మనము ఏం నేర్చుకున్నారు? ఎమ్మ బర్త్డే ద్వారా ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలేదా? విధేయత నేర్చుకున్నాం. తన అవిధేయత గుండి ఎంత దుఃఖంలోనికి వెళ్ళిందో, అదే విధేయత కలిగి ఉంటే కబోర్డ్ ఓపెన్ చేయకపోతే ఆ కేక్ పిల్ల తినేది కాదు, తను చక్కగా సెలబ్రేట్ చేసుకునేది. కానీ తన అవిధేయత చూపిన కారణాన్ని బట్టి తను సంతోషమైన సమయాన్ని గడపకుండా ఆగిపోయింది. అర్థమైందా? ఒకవేళ బర్త్డే మళ్ళీ రావచ్చు. ఒకవేళ వన్స్ మనం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతే క్షమాపణ అడిగే సమయం కూడా లేకుంటే మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. అర్థమైందా? నేను ఒక చిన్న మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను కూడా 6వ తరగతి చదువుతున్నప్పుడు, ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? 6th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో నాకు ఏమి గుర్తులేదు, కానీ నరకం ఎలా ఉంటుందో పరలోకం ఎలా ఉంటుందో చెప్పారు. అది మాత్రం గుర్తుంది నాకు. అర్థమైందా మీకు? నరకం ఎలా ఉంటుందో పరలోకం ఎలా ఉంటుందో నాకు చెప్పారు. అప్పుడు అర్థం చేసుకుని, యేసయ్య నేను వెళితే పరలోకమే వెళ్ళాలి, నరకానికి మాత్రం వెళ్ళకూడదని నేను 6వ తరగతిలో యేసు ప్రభుని నా సొంత రక్షణగా అంగీకరించినాను. ఏ మాటను బట్టి? నరకం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకుని, నా వయసుని బట్టి నేను అర్థం చేసుకుని యేసు ప్రభు వారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదులే, నరకానికి మాత్రం వెళ్ళకూడదు అని అనుకునేదాన్ని.
అర్థమైందా? నేను గొప్ప కోసం చెప్పట్లేదు, దేవుని మహిమార్థమే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు టీవీ చూసేదాన్ని కాదు, చెడ్డవేమీ చూసేదాన్ని కాదు, అబద్ధాలు చెప్పేదాన్ని కాదు, నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు? నాకు ప్రతిసారి నా బ్రెయిన్లో ఏముండేది తెలుసా? అమ్మో అబద్ధం చెప్తే నరకానికి వెళ్ళిపోతాను, అమ్మో మా అమ్మ నాన్న మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతాను, అమ్మో నేను చూసి ఎవరి దాంట్లో చూసి రాస్తే నరకానికి వెళ్ళిపోతాను. ఇలాంటి భయం నా హృదయంలో ఎప్పుడూ ఉండేది. అర్థమైందా? అందుకే 13వ సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకున్నాను, మారు మనసు పొంది. అర్థమైందా? అంటే ఎప్పుడు చచ్చిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను? మీకు విధేయత అవిధేయత అంటే చాలా తక్కువగా, అంటే ఏమైంది అబద్ధం ఆడతా మళ్ళీ ఒప్పుకుంటా అనిపిస్తుంది. అన్నిసార్లు అలాంటి అవకాశాలు మనకి రావు గనక ఇప్పుడే మనం అందరం మోకరిద్దాము. యేసయ్యా, ఎన్నోసార్లు నా పేరెంట్స్కి డిజోబేగా ఉన్నాను, ఎన్నోసార్లు మా సేవకులకి డిజోబేగా ఉన్నాను, ఎన్నోసార్లు స్కూల్లో మా టీచర్స్కి డిజోబేగా ఉన్నాను. మీరు చూడట్లేదని నా ఇష్టానుసారంగా ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాను, నన్ను క్షమించండి. ఈ దినం నుండి నేను విధేయతగా ఉండడానికి నేర్చుకుంటాను అని చెప్పి యేసయ్య పాదాల దగ్గర మనం మోకరిందాము. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకుని తల వంచండి, కళ్ళు మూసుకొని తల వంచండి. మీరు అందరూ కూడా ఎన్నిసార్లు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారో, ఎన్నిసార్లు తల్లిదండ్రుల మాట వినలేదో, ఎన్నిసార్లు వారికి దుఃఖాన్ని కలిగించారు, అవన్నీ ప్రభు దగ్గర ఒక్క సెకండ్ ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటే మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? జాలిగల దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఒప్పుకుంటే కనికరం పొందుతాం, క్షమిస్తాడు, మనకి నిత్య జీవం పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఏమ్మా కొంతసేపు కేక్ కటింగ్ లేక బాధపడింది, మనమైతే ఒప్పుకోకపోతే నరకంలోకి వెళ్ళి యుగ యుగాలు బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ లేకుండా ప్రభు మన అందరికి కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీదకి వస్తాం. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభు తండ్రి క్లోజింగ్ లెసన్లో కూడా మీ నామను మహిమపరచుకున్నందుకు వందనాలు. పిల్లలకు చెప్పబడిన మాటలు వారి హృదయాల్లో భద్రం చేసుకుని మా ప్రభు తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. విధేయత కలిగి మా ప్రభు తండ్రి లోబడి ఉండే మనస్తత్వం దయచేయండి. నీ వందనములు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి నష్టము ఎటువంటి దుఃఖము వారి జీవితంలో కలగకుండా ఇప్పటి నుంచే మా ప్రభు విధేయులై జీవించడానికి వారికి నేర్పిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవా వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామములు అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Now we are going to hand over to Jacob. ఇప్పుడు ఈ సమయాన్ని జాకోబ్ బ్రదర్కి అప్పగిస్తున్నాం. Thank you for the closing section. ముగింపు సెక్షన్ కొరకై చాలా వందనాలు. You'll be very tired, we know that. మీరందరూ చాలా అలసిపోయారు, మాకు అర్థమవుతుంది. But God will give grace and strength to sing one more new song they are going to teach. దేవుడు మీకు ఇంకా శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకో కొత్త పాట నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. Another 10 minutes for new song with action. After that we'll go for lunch. మీకు యాక్షన్ సాంగ్ ఇష్టమా, మామూలు సాంగ్ ఇష్టమా? యాక్షన్ సాంగ్ ఎంతమందికి ఇష్టం? అయితే అన్నవాళ్ళు ఇప్పుడు మీకు యాక్షన్ సాంగే నేర్పిస్తారు. సో కొత్త పాట నేర్పిస్తారు మీకు. Only 10 minutes. We will learn one song. After that, by that time kitchen things will be ready. So we'll go for lunch. ఈ పాట అయిపోయిన తర్వాత మనకి భోజనాలు సిద్ధపరుస్తారు. కాబట్టి ఈ పాట అయిపోయేలో భోజనాలు సిద్ధపరుస్తారు కనుక ఇప్పుడు మనం అందరం యాక్షన్ సాంగ్ నేర్చుకుంటాం. జాకోబ్ బ్రదరు లీడ్ చేస్తారు. పిల్లలు పిల్లలు అన్నలా, నేను ఒక్కడనేరా మీతో మాట్లాడేది? పిల్లలు అల్లలునా? పిల్లలు అన్నలు కాదు, ఇక్కడ ఒక్కనే ఉండేది. పిల్లలు పిల్లులు కాదు, పిల్లలు. నేను మీకేమవుతాను? అంకులా?
అన్న. మీరు నాకేమవుతారు? పిల్లలు. రైట్, మంచి పిల్లలు, చాక్లెట్ పిల్లలు, బిస్కెట్ పిల్లలు, క్రీమ్ బిస్కెట్ పిల్లలు, ఏసఐ పిల్లలు. రైట్, ఇంకా చాలామంది ఏసఐ పిల్లల్లాగా లేరు. చూడు, లైన్లో నిలబడలేదు. లైన్లో కూర్చొని త్వరగా లైన్లో. మీకు అన్న పేరు తెలుసా? అన్న పేరు తెలుసా? తెలీదు కదా. నా పేరు తెలుసా మీకు? తెలుసా? ఏం పేరు నా పేరు? ఎవడ్రా జేకేప్ అంటున్నాడు? అన్న పేరు తెలుసా? అందరు వెళ్ళి చేపట్టండి. భారతదేశం నా మాతృభూమి. మాతృభూమేనా? తెలుసు, మీకు వచ్చలే. భారతదేశం. తర్వాత ఏంది? నా మాతృభూమి తీసేస్తే ఏమేముంది? దానికి ముందురా. ఫస్ట్ ఏంది? దేశం తీసేస్తే ఏమొచ్చింది? అన్న పేరు భారత్. అందుకే నాకు చెప్పించింది. సో అన్న పేరు ఏం పేరు? నా పేరు ఏం పేరు? దేశమా? ఎక్కడ దొరకరా మీరు నాకు అసలు? రైట్. సో మార్నింగ్ యాక్షన్ సాంగ్ నేర్చుకుంటారా, నార్మల్ సాంగ్ నేర్చుకుంటారా? మీకు ఎనర్జీ ఉందా? ఎనర్జీ ఉందా లేదా? రైట్. సో తెలుగు పాట కావాలి మీకు. లాస్ట్ టైం ఒక సాంగ్ నేర్పించినాం, పాలు. రైట్, మీరు బాగా పాడతారు. రైట్. సో ఇప్పుడు అదే సాంగ్ పాడతాము. అయితే లాస్ట్ టైం మీకు యాక్షన్ నేర్పించాం కదా, ఇప్పుడు ఒక్కసారి అన్న యాక్షన్ నేర్పిస్తాడు. నేర్చుకుంటారా? ఈడెవడో చాలా బాగా అల్లరి చేయట్లేదు అన్న. అసలు అల్లరి చేయట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. హలో సార్, హలో బ్రదర్, ఇద్దరు. రైట్, ఒకసారి అన్న చేస్తాడు. దాని తర్వాత మీరు కూడా చెయ్యాలి. ఓకేనా? ఒకసారి పలకండి. పాలు. తర్వాత ఏంది? తర్వాత తర్వాత ఓకే. తర్వాత ఓకే. మీకు చాలా బాగా వచ్చింది. నాకు అర్థమైపోయింది, చాలా బాగా వచ్చింది. ఒక్క నిమిషం. మరి పాలు తాగుతారా అందరూ? మరి ఇప్పుడు తాగుతారా? పొద్దున్న తాగేసి వచ్చారా పాలు? బూస్ట్ తాగారా? హార్లిక్స్ తాగారా? అన్నిటికీ కొడుతున్నారు. మళ్ళీ ఏం తాగారో అర్థం అవ్వట్లే. పాలు తాగారా? బూస్ట్ తాగారా? ఓ పెద్ద నువ్వు, ఓ తాత బాగా కూర్చో, బాగా తిరగాల. గోడ అనుకోకూడదు, గోడకి ఎవరు అనుకోకూడదు. వెరీ గుడ్. మీ ఊర్లో పోస్ట్ మ్యాన్ వస్తాడా? ఎప్పుడైనా పోస్ట్ ఇచ్చాడా మీకు? వచ్చిందా మీకు ఉత్తరం ఎప్పుడైనా? అన్నిటికీ అవునా కాదా? పోస్ట్ వచ్చేదా? ఎవరిస్తారు పోస్ట్? వెరీ గుడ్. రైట్. సో రెడీయా? రైట్, నిలబడతారా? సో అన్నలాగానే చేయాలి మీరు. ఇదిగో మీకు బలం ఉన్న వాళ్ళందరూ యాక్షన్ చేయొచ్చు లేచి. మాకు బలం లేదన్న వాళ్ళు కిందనే కూర్చోండి, చతికిల పడి, నో ప్రాబ్లం. మాకు బలం ఉందన్న. రైట్, అన్నలాగానే చేయాలి. ఎవరిలాగా చేయాలి? జాకబ్ అన్నలాగా కాదు, భరత్ అన్నలాగానే చేయాలి. రెడీయా? రెడీ. రెడీ. పాలు త్రాగని
వినండి వాక్యం, దేవుని వాక్యం. హే హే పాలు, త్రాగండి పాలు, వినండి వాక్యం, దేవుని వాక్యం. అన్నలాగానే చేయాలి మీరు. రెడీ? మిస్టర్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని తెచ్చాడు, బలవంతులం. అందరు పాడాలి పాట. అక్కడ చాలా మంది చేయట్లేదు. పాలు పాలు, త్రాగండి పాలు, వినండి వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. పాలు, త్రాగండి పాలు, వినండి వాక్యం, దేవుని వాక్యం. మిస్టర్ పోస్ట్ మ్యాన్, మిస్టర్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని తెచ్చాడు, చదివి మనమందరం బలవంతులం. గట్టిగా సౌండ్ పెంచాలి. మిస్టర్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు, అందరు స్టాచ్యూ లాగా. పాలు అట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. బెల్ వచ్చే వరకు, అంతవరకు. ఓకే రైట్. సో ఇప్పుడు కూర్చోండి, అందరు కూర్చోండి. సో సేమ్ సాంగ్ బుక్కావాణి తైలంలో పాడుతూ ఉంటాము. అమ్మ ప్రైమరీ జూనియర్స్ ఎవరెవరు ఉన్నారమ్మా? కేజీ జూనియర్ చేతులు ఎత్తండి ఒకసారి. సో మీరు లోపల కూర్చుంటారు. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు. అక్క ప్లీజ్ టీచర్స్ కొంచెం ముందుకు రండి అక్క. గర్ల్స్ని మాత్రం పంపించండి అక్క లోపలికి. కేజీ అండ్ జూనియర్స్ టీచర్స్ నిలబెడతారు. అక్క వాళ్ళు ఉన్నారు, ఆంటీ వాళ్ళు ఉన్నారు. ఆంటీ విజయక్క మీరు కూడా. సో గర్ల్స్ ఏమో చర్చికి ముందు వైపు నుంచి వెళ్తారు, బాయ్స్ ఏమో ఇక్కడ నుంచి. సంపూర్ణక్క అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత బాయ్స్ ఇక్కడ నుంచి పంపించండి మీరు ఒక్కొక్కరిని లైన్లో. సో బుక్కవాణి తైలంలో పాడుతూ ఉంటాం, పంపించండి. మీరు మైక్ తీసుకోండి. మా లైన్లో వెళ్ళాలమ్మా. గర్ల్స్ వెనక నుంచి, గర్ల్స్ వెనక నుంచి ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళాలా. గర్ల్స్ ఆ చివరి నుంచి కూర్చోబెట్టండి, ఆ చివరి నుంచి కూర్చోబెట్టాలి. కవని తైలములో చచ్చినాయిగా సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము తప్పి జారి పడినదంతా చెడిపోవును. తప్పి జారి పడినదంతా చెడిపోవును. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపము నీ జీవిత
వేరుపరచును. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని వ్రాసి ఉన్నది సుమా. యేసుని రక్తమందు ప్రతిదినము ప్రతి పాపము నుండి శుద్ధిపరచుకో. ప్రతి పాపము నుండి శుద్ధిపరచుకో. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక చిన్న పాపము నీ జీవితము బాయ్స్ స్టాండ్ అప్, బాయ్స్ స్టాండ్ అప్. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని రాసి ఉన్నది సుమా. యేసుని వాక్యమును ప్రతిదినము పరిశీలించి నిన్ను శుద్ధిపరచుకో. పరిశీలించి నిన్ను శుద్ధిపరచుకో. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక చిన్న పాపము నీ జీవితమును వేరుపరచును. పరిశుద్ధ లైన్లో వెళ్ళాలి. వేరుపరచును. బుక్కవాణి తైలములో చచ్చినాయిగా సువాసనను దుర్గంధముగా మార్చివేయును. పాలలో చుక్క విషము తప్పి జారి పడినదంతా చేరిపోవును. తప్పి జారి పడినదంతా చేరిపోవును. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపము నీ జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. దయచేసి సీనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు బఫే సిస్టంలో ఉంటుంది బయట పెండాల్ కింద టెంట్ కింద. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు లైన్లో, తర్వాత బాయ్స్ వెళ్తారు. వినండి మొత్తం. ఇక్కడ కూర్చునే ప్లేస్లో ఎవరు భోజనం చేయకూడదు. అక్కడే తినాలా, గేట్ దగ్గర నుంచి బయట తినాలా. కూర్చునే ప్లేస్లో ఎవరు భోజనం చేయకూడదు. బఫే సిస్టంలో ముందు గర్ల్స్ నుంచోండి, గర్ల్స్ నుంచోండి వరుసగా.